అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము. ప్రియమైన సోదరి సహోదరులారా, మనము తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అనగా ఆ ప్రభుని హృదయపూర్వకముగా యథార్థముగా ఆరాధించాలి. ప్రియ పరలోక తండ్రి, మేము ఆరాధించున్నాము, మేము గణపరుచుచున్నాము. ప్రభువా, మేము మిమ్మలను ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారుగా దీవించండి. ఈ మనవిని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.